తీసుకున్నందుకు దేవుడు దయతలిచి అక్కడ తీసుకున్న మొక్కలు కూడా ఒక 30 feet వెళ్ళిపోయినాయి. ఇలా చూడటానికి వెళ్ళిన మొక్కలు ఇప్పుడు ఎలా చూస్తాం, ఒక 4 years పని. ముందు ఇలా చూస్తాం, తర్వాత అలా చూస్తాం, తర్వాత అలా చూస్తాం, తర్వాత అలా చూస్తాం. అలాగే మనం మైలువరకుండా ఇప్పించినవి కూడా ఒక్కొక్క చెట్టు ఆ సైజు అయిపోయింది 8 ఏళ్లకి. కాబట్టి స్థలానికి స్థలము పెరిగిద్ది, మొక్కలకు మొక్కలు పెరిగిద్ది, దానివల్ల మనం లబ్ధి కూడా చెందుతాము. మనకు మహా అయితే 400-500 పెట్టి దేశం ప్రకాశం డిస్టిక్లో కొనుక్కుంటే ఒక బిర్యానీ తిన్నంత. పిల్లలందరం తీసుకొని ఒక ఐనాక్స్ థియేటర్కి వెళ్తే 1000 రూపాయలు ఊరికి అట్ట వెళ్ళిపోద్ది. పాప్కార్న్ తింటే అవుద్ది, ఒక గజం డబ్బులు తినేసినట్టే. నేను అప్పుడప్పుడు వెళ్తా, ఏం తిన్నాను, సినిమా ఒకటే చూసి వస్తాను. పాప్కార్న్ తినేవాళ్ళు చూస్తా, అమ్మో 2 గజాలు తినేశారు, 3 గజాలు తినేశారు అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ సంతోషాలు కూడా ఉండాలి, నేను కాదంటలేదు. 4 ఆకులు ఉన్నప్పుడు 2 ఆకులు గిల్లితే వెళ్తాయి. 10,000 ఆకులు ఉన్నప్పుడు 4 ఆకులు గిల్లితే తెలియదు. 10,000 ఆకులు వచ్చిన దాకా వెయిట్ చేయమంట. తర్వాత ఎన్ని ఆకులు గిల్లినా ఎవరికి తెలియదు, అసలు గిల్లినట్టే తెలియదు, మళ్ళీ మలుస్తూనే ఉంటాయి. అలాగే మన కంపెనీ గురించి నిరంతరం ప్రేయర్ చేస్తూ మనం ఎదగడానికి, మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి, అందరికీ తెలిసిన వాళ్ళకి చాలా తక్కువలో ఉంది, అవకాశం ఉంటే తీసుకోండి అని నిరంతరం చెప్తారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ పాస్టర్ గారు అయినటువంటి ఫ్రాన్సిస్ గారు కూడా 2 మాటలు.